హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు VREdits. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు అలైట్ మోషన్లో వీడియోస్ అలానే ఇమేజెస్ని ఎలా క్రాప్ చేసుకోవాలో చూపిస్తాను. సో నేను పోల్ అయితే పెట్టాను, మీకు అలైట్ మోషన్లో వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ క్రాప్ ఎలా చేయాలో తెలుసా అని. సో చాలామంది తెలియదు అని చెప్పారు, ఒక 40% ఏమో తెలుసు అని చెప్పారు. సో తెలియని వాళ్ళకి అయితే చెప్తాను, తెలిసిన వాళ్ళైతే ఈ వీడియోని వెంటనే స్కిప్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఫర్దర్ ఎనీ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీరు మీకు ఇష్టం వచ్చిన రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో బెటర్ టు గో విత్ 16:9 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే మార్చుకోండి, ఎందుకంటే మనకి అంటే బ్లాక్ బార్స్ పెట్టినప్పుడు కనబడాలి కాబట్టి, లేకపోతే ఏదైనా కలర్ పెట్టినప్పుడు మీకు ఈజీగా కనబడుతుంది కాబట్టి ఏదో కలర్ అనేది పెట్టేసుకోండి. సో నెక్స్ట్ మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళేసి మీరు ఏదో ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే జస్ట్ ఈ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో నేను వచ్చేసి 9:16 రేషియోలో ఉంటుంది కదా ఈ వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నా. జస్ట్ మీకు శాంపుల్గా చూపించడానికి. నార్మల్గా అయితే మీరు 16:9 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను అది కూడా సెలెక్ట్ చేసుకొని చూపిస్తున్నా, ఈ వీడియో ఇంట్రోది. సో మీరు కానీ ఈ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి, లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఏం చేస్తే దీన్ని క్రాప్ చేయాలనుకుంటున్నారు కాబట్టి స్టార్టింగ్కి వచ్చేసి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీరు ఏ షేప్లో క్రాప్ చేయాలనుకుంటున్నారు. సపోజ్ నేను వచ్చేసి సర్కిల్ షేప్లో క్రాప్ చేయాలనుకుంటున్నా. అండ్ ఇది వచ్చేసి నేను అలైట్ మోషన్ లోగో ఉంది కదా, సో దానికి పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు ఇలా పెట్టేసుకుంటా. సో మనకు ఆ లోగో ఒకటే కావాలి కాబట్టి సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళేసి ఇక్కడ మాస్క్ నీకు ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఓన్లీ ఇక్కడ మాస్క్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి మనకి ఆ లోగో ఒకటే వస్తుంది. సో ఓకేనా, చూడండి మనకి ఆ లోగో ఒకటే వస్తుంది. మీరు ఇది పెంచుతుంటే మీకు ఇది కూడా వస్తుంది. ఓకేనా, సో ప్లే చేసి చూపిస్తా చూడండి, మనకి ఓన్లీ లోగో ఒకటే వస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ మీరు ఇది లాస్ట్ వరకు ఎక్స్టెండ్ అయితే చేయండి. సో చూడండి మనకి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మీరు బ్యాక్గ్రౌండ్లో ఏదో కలర్ పెట్టి ఎక్స్పోర్ట్ అయితే చేయండి, లేకపోతే సరిగ్గా ఎక్స్పోర్ట్ అవ్వదు. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఏదో కలర్ పెట్టడానికి ముందు గ్రూప్ అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం ఏదో కలర్ అనేది ఇక్కడ పెట్టేద్దాం ఇప్పుడు. సో అంటే దీన్ని లాస్ట్ వరకు ఇట్లా పెట్టేస్తే మనకి ఒక కలర్ అనేది అయిపోతుంది. సో మీరు ఇప్పుడు ఈ సర్కిల్ కాకుండా వేరేది కావాలంటే ఎడిట్ షేప్లకి జస్ట్ నేను ఇది ఇట్లా రెక్టాంగిల్ చేసేస్తున్నా. సో జస్ట్ ఇది రెక్టాంగిల్ అయితే చేసేసిన చూడండి. సో మీకు ఈ షేప్ నచ్చలేకపోతే డిలీట్ పైన క్లిక్ చేసి మళ్ళీ వేరే షేప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ పాలిగాన్ షేప్ సెలెక్ట్ చేసుకున్నా, సేమ్ ఇదే ప్రాసెస్తో బ్లెండింగ్ మోడ్లో మాస్క్లోకి వెళ్ళేసి ఇక్కడ మాస్క్ పైన క్లిక్ చేసి మనకు ఉన్నది మాత్రమే వస్తుంది. మీకు ఇది కాకపోతే ఇంకా ఎక్స్క్లూడ్ ఉంటుంది, అది తప్ప మిగతాదంతా వస్తుంది. ఓకేనా, సో నేను ఇది బ్యాక్ కొట్టేస్తా. ఇప్పుడు ఇమేజ్కి ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా, సో ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఈ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న స్క్రీన్ షాట్ తీసుకున్నది. సో ఇది నేను పూర్తిగా ఇలా పెట్టేస్తా. మీరేం చేస్తారంటే మనకి హీరో ఫేస్ ఒకటే కావాలి అనుకుంటే నేను ఇది కూడా మనకి పాలిగాన్ స్టార్ షేప్లో కావాలి కాబట్టి స్టార్ ఇక్కడ యాడ్ చేసుకొని సైజ్ అనేది ఇలా పెంచుకొని హీరో ఫేస్ దగ్గర మాత్రం ఇలా పెట్టేసుకొని నెక్స్ట్ ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళేసి మాస్క్లోకి వెళ్ళేసి ఇది పెట్టేసుకుంటే మీకు ఓన్లీ ఆ ఫేస్ ఒకటే వస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థం కాలేదంటే మళ్ళీ మీరు స్టార్టింగ్ నుంచి అయితే చూడండి, ఇంకా అంతే. నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్ పక్కన షేర్ బటన్ పైన క్లిక్ చేసి కరెంట్ ఫ్రేమ్ హ్యాస్ PNG పైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి, మనకి అప్పుడు PNGలో సేవ్ అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాంటి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై బై అండ్ ప్లీజ్ టేక్ కేర్.